క్యాబ్ డ్రైవర్లుగా మా క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్లుగా వ్యాపారాలు చేసుకోవడానికి కళ్ళం పిల్లలు వదిలేసి రోడ్డు మీదకి వస్తున్నాం. మాలాంటి వాళ్ళ ఫ్యామిలీస్ని మాలాంటి డ్రైవర్ని టార్గెట్ చేసి కొంతమంది వాళ్ళ సంతోషాల కోసం విలాసాల కోసం అతి కిరాతకంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలేఖ అనే వ్యక్తి గుంటూరు జిల్లా కారంపూడికి చెందినవాడు. విశాఖపట్నం వచ్చి క్యాబ్ బుక్ చేసి ఈ డ్రైవర్ని మభ్యపెట్టి స్నేహం అనే చిన్న అబద్ధం చెప్పి పరిచయం పెంచుకొని ఆ డ్రైవర్కి సైనెట్తో అతి కిరాతకంగా చంపాడండి. ఈ విషయం మీద ప్రభుత్వం గట్టిగా కఠినంగా చర్య తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ, అలాగే ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంకొకసారి క్యాబ్ డ్రైవర్ల మీద ఏమైనా ఇలాంటి అగత్యాలకి పాల్పడే ఆలోచన కూడా ఎవరికైనా వచ్చినా ఈసారి మా క్యాబ్ డ్రైవర్స్ వెల్ఫేర్ సొసైటీస్ కానీ ఓనర్ కమ్ డ్రైవర్ సొసైటీస్ కానీ లేదా ఇంకా ట్రావెల్ సొసైటీస్ కానీ అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఎక్కడైనా ఇలాంటి అగత్యాలకి పాటుపడితే మేము ఊరుకోము అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ విషయం మీద ఒక్క విశాఖ జిల్లాయే కాదు 13 జిల్లాలు కాకుండా ఇతర రాష్ట్రాలు సపోర్ట్ తీసుకొని ఈ నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడికి శిక్ష పడేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మా పోరాటం అయితే ఈ రోజుతో ఆగదు. ఎవరైతే నిందితుడు అలేఖ అనే వ్యక్తికి శిక్ష పడే వరకు కూడా మా డ్రైవర్ వెల్ఫేర్ సొసైటీస్ అన్నీ కూడా ఏకమై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్.